సండే స్పెషల్ మటన్ కర్రీ యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఎంతో సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. ముందుగా 4 ఉల్లిపాయలు కోసుకున్నానండి. దోరగా వేయించుకున్నాను. దోరగా వేయించుకున్న తర్వాత మటన్ బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఏంటోనండి మాకు మూలుగులు వచ్చినాయి. మామ 1, 2 కాదు 6 మూలుగులు వేసాడు. బాగా కొట్టాడు ఈసారి మటన్ కొట్టైనా. అబ్బా భలే వేసారు అనుకున్నాము. ఎవరికైనా ఇష్టమే కదండి మూలుగులు అంటే, మాకు ఇష్టమే. చాలా బాగుంటుందండి మటన్ కర్రీ. ఇలా మందపాటి గిన్నెలో వండుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. బాగా ఉడుకుతుంది. ఉడకదేమో, ఏవో వెరైటీలు వేసేయలేమో, మసాలాలు వేసేయలేమో అని కంగారు పడకండి. అప్పుడు మటన్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, కారం వేసేసి కాసేపు మగ్గనివ్వాలండి. దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అది కాసేపు అలా మూత పెట్టేసి ఉంచాలి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చూసారా అలా అయింది. కలర్ వచ్చింది, మంచి బాగుంది. అప్పుడు వాటర్ వేసుకోవాలండి. ముందే అన్నీ వేసేసి వాటర్ వేసేసి పెట్టకూడదండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటాను. ఒక లోటాడు పైన వేసాను వాటర్. నేను బాగా ఉడకాలి కదండి. కుక్కర్లో అయితే ఉడికిపోద్ది. నేను ఇలాగే వండుకుంటాను. కుక్కర్ కూడా వాడినాను నేను. అలా వాటర్ వేసుకున్న తర్వాత చూసారా అలా అయిందనమాట. తర్వాత దాంట్లో మసాలా వేసుకోవాలండి. మనం ముందుగా అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, మసాలా వేసుకోవాలి. మసాలా అంటే ఏమి కదండోయ్, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా చిన్న ముక్క అది చెక్క వేసుకోవాలి. యాలకులు, లవంగం అది కూడా ఒక్కొక్కటి సరిపోద్ది. మరీ ఘాటు వద్దు, పిల్లలు తింటారు కదా, ఘాటుగా వద్దండి. ఇలాగే బాగుంటుందండి సింపుల్గా. మరియు హడావుడిగా మసాలాలన్నీ వేసేసి హడావుడిగా చేసుకోకండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమీ అవసరం లేదండి. అలాగా బాగా ఉడకబెట్టుకుని మనం మసాలాలు అవి కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్, హెల్త్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంత స్పైసీగా ఉండదు, అంత స్పైసీ లేకుండా అని కూడా ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. బాగుంటుందండి. ఇలా ట్రై చేసేయండి. హడావుడిగా కాకుండా అవి ఇవి వేసేసి అలా కాకుండా చూసారా ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. అలా అయిపోయిందనమాట. లాస్ట్కి ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మూలుగులు చూడండి ఎంత బాగున్నాయో.